సమస్యలు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో స్థానిక కంబాల చెరువు వద్ద మేజర్ డ్రైనేజీలో చేపట్టిన పూడికతీత పనులను తెలుగుదేశం పార్టీ నాయకులు నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో తాము ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యకర రాజమహేంద్రవరం నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగానే సార్వత్రిక ఎన్నికల్లో తాము విజయం సాధించిన వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో నగరంలోని పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యగా నగరంలోని మేజర్, మైనర్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికలను తీయించే పనులు చేపట్టామన్నారు. కాగా గత 5 ఏళ్లలో జరిగిన అనాలోచిత పనుల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయన్నారు. వాటన్నింటినీ సరిచేసుకోవడానికి సమయం పడుతుందన్నారు. నీటి మునిగే ప్రాంతాల సమస్యను పరిష్కరించేందుకు మనకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా డీసిల్టింగ్ చేస్తున్నామన్నారు. దాని ద్వారా నీట మునిగే ప్రాంతాలను రక్షించే అవకాశం ఉంటుందన్నారు. తాము నిర్వహించిన సమీక్ష మేరకు నగరపాలక సంస్థ అధికారులు స్పందించి నగరంలోని అన్ని ప్రాంతాల్లో మిషనరీ మాన్యువల్గా డీస్టిలింగ్ చేస్తున్నారన్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లు, మధ్యలో డివైడర్ ఉన్నందున వర్షపు నీరు ఎటు పోలేని పరిస్థితి ఉందన్నారు. గత పాలకుల అనాలోచిత విధానాల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతుందన్నారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్, పుష్కరాల రేవు తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో జరుగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల మేనిఫెస్టోలో రాజమండ్రి సిటీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించాలన్నది మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం. దానికి అనుగుణంగా నెగ్గిన వెంటనే పారిశుధ్యం పైన రివ్యూ చేయడం, శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వచ్చేది వర్షాకాలం. గత 5 సంవత్సరాలు అనాలోచనతో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి రాజమండ్రిలో. ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ ఇవన్నీ సరిచేసుకోవడానికి సమయం పడుతుంది. ఆలోపు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ నీట మునిగే సమస్యని తగ్గించడానికి మన చేతిలో ఉన్న అవకాశం డీసిల్టింగ్. డీసిల్టింగ్ ఎప్పుడైతే మనం మెషినరీ ద్వారా చేయగలిగింది చేసి, అలాగే మాన్యువల్గా మనుషుల ద్వారా చేయగలిగింది చేస్తే, ఇప్పుడు ఏదైతే నీట మునుగుతూ ఉందో నగరం, దాంట్లో ఒక 20-30% అయినా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. దానిపైనే రివ్యూ చేశాం. అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ నగరంలోని ప్రతి చోట డీసిల్టింగ్ మెషినరీ ద్వారా చేయాల్సిన చోట చేస్తూ ఉన్నారు. మాన్యువల్గా ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మెషినరీ వెళ్ళలేని చోట కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా రాజమండ్రి ఒక ఆరోగ్యకరమైన నగరం కింద తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దానికి అవసరమైన అన్ని చర్యలు నెక్కిన వెమ్మటనే మొదలుపెట్టాం. ప్రజాక్షేత్రంలో ఉన్నాం. 42 వార్డుల్లో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఉదయం 6 గంటల నుంచే శానిటరీ సిబ్బందితో పాటు తిరుగుతూ ఉన్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు, సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ప్రజలతోటి చర్చించాం. సమస్యలు ఏంటన్నది చర్చించినప్పుడు ఒక కల్వర్ట్ సమస్య చెప్పారు. సుమారు 5 సంవత్సరాల నుంచి కల్వర్ట్ సమస్య ఉంది. ఎన్ని కల్వర్ట్లు కట్టినా కట్టాల్సిన చోట కట్టకపోతే ఆ సమస్య అలాగే ఉంటుంది. ఎస్సీ గారిని విజ్ఞప్తి చేశాం. కాంట్రాక్టర్ తోటి ముందు ఆ పని మొదలు పెట్టమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా నగరంలో సమస్య లేని నగరం కింద తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ప్రధానమైన ఎజెండా. ఆ ఆలోచనతోటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముందుకు వెళ్తా ఉంది.